ఈసారి మార్చ్, ఏప్రిల్లో నితిన్ రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్, సిద్ధు జొన్నలగడ్డ జాక్, మంచు విష్ణు కన్నప్ప లాంటి సినిమాలొస్తున్నాయి. వీటిపై క్రేజ్ ఉంది గానీ మరీ ఆడియన్స్ వెళ్లి థియేటర్స్పై దండయాత్ర చేసేంత స్థాయి అయితే లేదు. ఈ సమ్మర్లో అసలు సినిమా మాత్రం మేలోనే మొదలు కానుంది. ఆ నెల్లోనే అసలు బొమ్మ కనిపించబోతోంది. మే 1న హిట్ 3 విడుదల కానుంది. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్తో హైప్ మామూలుగా పెరగలేదు. ఇందులోనూ రూత్లెస్ కాప్గా నటిస్తున్నారు నాని. అదే రోజు సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో విడుదల కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 9న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు విడుదల కానుంది. మార్చి 28నే రావాల్సిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో మరోసారి వాయిదా పడింది. ఖచ్చితంగా మే 9న ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మేలోనే రానున్న మరో పాన్ ఇండియన్ సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బడ్జెట్ 120 కోట్లకు పైమాటే. మే 30న విడుదల కానుంది కింగ్డమ్. ఫ్లాపుల్లో ఉన్న రౌడీబాయ్ కెరీర్కు ఇంపార్టెంట్గా మారింది కింగ్డమ్. మేలో రాబోయే ఈ 4 సినిమాలకు కలిపి దాదాపు 500 కోట్లకు పైగానే బిజినెస్ జరగబోతోంది.